అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరటంతో ప్రపంచ మార్కెట్లో సానుకూల వాతావరణం నెలకొంది. ఈ ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్లు కూడా భారీ లాభాలతో దూసుకెళ్లాయి. ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా ఎగిసిపడగా నిఫ్టీ కూడా బలమైన లాభాలను నమోదు చేసింది. ఇక పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో మార్కెట్లో ఉత్సాహం కనిపించింది. ఇరాన్కు సంబంధించిన ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గణనీయంగా పడిపోయాయి. సో చమురు ధరల తగ్గుదల భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు అనుకూలంగా మారింది. ఇక ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గే అవకాశాలు కనిపించడంతో బ్యాంకింగ్, ఫినాన్స్, మౌలిక సదుపాయాలు, విమానయాన రంగాలకు చెందిన షేర్లలో కొనుగోళ్లు పెరిగాయి. దీంతో ప్రధాన సూచీలు మరింత బలపడ్డాయి. అటు ఆసియా మార్కెట్లు కూడా లాభాల బాటలో పయనించాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల్లో కూడా విశ్వాసం పెరగటం మార్కెట్లకు అదనపు బలాన్ని ఇచ్చింది. మొత్తంగా చూస్తే అంతర్జాతీయ పరిస్థితులు అనుకూలంగా మారటం అండ్ చమురు ధరలు తగ్గటం, అలాగే పెట్టుబడిదారుల విశ్వాసం పెరగటం కలిసి భారత్ స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీకి కారణమయ్యాయి. ఇక రాబోయే రోజుల్లో కూడా ఈ సానుకూల ధోరణి కొనసాగుతుందా అనే అంశంపై మార్కెట్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.